నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। చీరాల విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ నేతలు నిరసన ప్రదర్శన। రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు ఛార్జీల పేరిట విద్యుత్ బిల్లులు, స్మార్ట్ మీటర్లు భారాన్ని సామాన్య ప్రజలపై మోపడం సరికాదన్న కమ్యూనిస్టులు। చీరాలలో ఘనంగా తెదేపా ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా పట్టణంలో టీడీపీ శ్రేణుల ర్యాలీ, బస్టాండ్ కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహానికి నాయకులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే కొండయ్య। సహకార సంఘాల కంప్యూటీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి। బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ వెంకటమురళి। ప్రజలపై కూటమి ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల పేరిట మోపుతున్న అధిక భారాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం చీరాల విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు। అనంతరం విద్యుత్ శాఖ అధికారులకు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు। రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు ఛార్జీల పేరిట విద్యుత్ బిల్లుల భారాన్ని సామాన్య ప్రజలపై మోపడం సరికాదని సిపిఎం చీరాల ప్రాంతీయ కార్యదర్శి ఎన్ బాబురావు అన్నారు। ప్రజలపై ప్రభుత్వం విద్యుత్ సంస్కరణ పేరిట మోపుతున్న భారాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ చీరాల విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు। ఈ సందర్భంగా సిపిఎం కార్యదర్శి బాబురావు మాట్లాడారు। కూటమి ప్రభుత్వం విద్యుత్ బిల్లులపై ట్రూ అప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు। ఇదే క్రమంలో స్మార్ట్ మీటర్లు, సెక్కి ఒప్పందాలు రద్దు చేయాలన్నారు। గతంలో జగన్ సర్కార్ స్మార్ట్ మీటర్ల ప్రక్రియపై కోర్టుకెళ్లిన టీడీపీ నేతలు అదే ఒప్పందాన్ని ఎలా కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు। కూటమి ప్రభుత్వంలో సైతం ప్రజలపై విద్యుత్ భారాలు తగ్గడం లేదని ఆరోపించారు। గత వైసీపీ ప్రభుత్వంలో ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతోటి ప్రజలపై 3,700 కోట్ల భారాన్ని మోపిందని ఆరోపించిన టీడీపీ నేడు అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే 15,484 కోట్ల భారాన్ని ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతోటి ప్రజలపై మోపారన్నారు। అంతేకాకుండా నాడు స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టడానికి అండగా ఉంటామని టీడీపీ నేడు మీరు స్మార్ట్ మీటర్లు పెట్టండి, ఎవరు అడ్డుకుంటారో చూస్తామన్నట్లుగా కంపెనీ తరపున వకాల్తా తీసుకొని మరి వెంటుండి వేగంగా బిగిస్తున్నారని, ఈ స్మార్ట్ మీటర్లు భారాన్ని కూడా ప్రజలపై మోపనున్నారని అన్నారు। నాటి వైసీపీ ప్రభుత్వం అయినా నేటి కూటమి ప్రభుత్వమైన ప్రజల్ని కొల్లగొట్టి అదాని లాంటి కార్పొరేట్ కంపెనీలకు సేవ చేస్తున్నాయని తేటతెల్లమవుతుందని తెలిపారు। కాగా ఆయా ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు। లేని పక్షంలో గత వైసీపీ ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వం కూడా ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని తెలిపారు। కార్యక్రమంలో సిపిఎం పార్టీ చీరాల నాయకులు ఎం వసంతరావు, ఎల్ జయరాజు, ఎం సత్యమూర్తి, ఐవి ప్రసాద్, కాలుష్య సాంభయ్య తదితరులు ఉన్నారు। ఈ కూటమి ప్రభుత్వం గత ఎన్నికలకు ముందు అధికారంలోకి మేము వస్తే ప్రజల మీద విద్యుత్ భారాలు తగ్గిస్తామని చెప్పారు। ఈ రోజు ఈ 9 నెలల కాలంలో 15,000 కోట్ల రూపాయలు ప్రజలపై భారం వేశారు। ట్రూ అప్ ఛార్జీల పేరుతో, ఇంధన సర్దుబాటు పేరుతో, ఫిక్స్డ్ ఛార్జీల పేరుతో, రకరకాల పేర్లతో ఈ ప్రభుత్వం భారం వేసింది। అలాగే గతంలో స్మార్ట్ మీటర్లని వ్యతిరేకించండి, రైతాంగానికి పిలిపించారు। స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టండి అని గౌరవ మంత్రి లోకేష్ గారు చెప్పారు। అట్లాగే హైకోర్టులో కూడా వీళ్ళు పిటిషన్ వేశారు ఈ కూటమి ప్రభుత్వం। మరి ఈ రోజు మీరు ఏం చేస్తున్నారు? గత ఒప్పందాన్ని సెకీతో, అదానితో గత ప్రభుత్వం 1,750 కోట్ల రూపాయలు లంచం తీసుకొని ఒప్పందం చేసుకుంది అని అమెరికా కోర్టులో కేసు నమోదైతే దాన్ని మీరు గత ఒప్పందాన్ని మీరు వ్యతిరేకించి ప్రజల తరపున మాట్లాడిన మీరు ఈ రోజు అధికారంలోకి వచ్చి అదే విధానాన్ని కొనసాగిస్తూ 1,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేస్తున్నారు। ఈ విధానాన్ని మీరు మానుకొని ప్రజలకు మేలు చేసేదే విధంగా ఈ ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలి, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం। ఈ రోజు ప్రజలపై విద్యుత్ భారాలని రద్దు చేయాలని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే 15,000 కోట్ల రూపాయల భారాన్ని ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి ప్రజలపై భారాలు మోపుతుంది। వీటితో పాటు గతంలో లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ స్మార్ట్ మీటర్ల ఒప్పందం ఏదైతే ఉందో ఈ ఒప్పందం రద్దు చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేశారు। స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి, మేము అండగా ఉంటామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున అండగా ఉంటామని చెప్పన్నారు। ఈ రోజు అదే తెలుగుదేశం పార్టీ నుంచి అదే లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి చాలా వేగంగా అందరికీ స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నారు। ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పేసి ఒక విధంగా ప్రజలు వంచడం అని చెప్పేసి మేము అభిప్రాయపడతా ఉన్నాం। అదే సందర్భంలో 15,000 నుంచి 35,000 రూపాయల దాకా వసూలు చేయడం కోసం, దశల వారీ వసూలు చేయడం కోసం స్మార్ట్ మీటర్లు అందరి దగ్గర బిగిస్తా ఉన్నారు। ఈ ఒప్పందాలన్నీ కూడా ప్రజలకు భారమైనవి కాబట్టి రద్దు చేయాలని చెప్పేసి ప్రజలపైన విద్యుత్ భారాలని తగ్గించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం। చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి। ఈ క్రమంలోని స్థానిక ఎమ్మెల్యే కొండయ్య ఆధ్వర్యంలో పట్టణంలో టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు। అనంతరం స్థానిక బస్టాండ్ కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహానికి
నాయకులతో కలిసి ఎమ్మెల్యే కొండయ్య పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రగతి ప్రజా సంక్షేమం కోసం ఉద్భవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చీరాల ఎమ్మెల్యే కొండయ్య అన్నారు. చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ క్రమంలోనే స్థానిక ఎమ్మెల్యే కొండయ్య ఆధ్వర్యంలో పట్టణంలో టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలోనే స్థానిక బస్టాండ్ కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహానికి నాయకులతో కలిసి ఎమ్మెల్యే కొండయ్య పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన పార్టీ జెండా ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ పేదవారి ఆకలి తీర్చేందుకు స్వర్గీయ నందమూరి తారక రామారావు ₹2 కిలో బియ్యం అందించారని గుర్తు చేశారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని నిర్వహించారన్నారు. వెనుకబడిన బడుగు బలహీన వర్గాలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఆదుకొని హక్కును చేర్చుకున్న పార్టీ తెలుగుదేశం అని కొనియాడారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో చీరాల నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తారన్నారు. మీ అందరికీ తెలుసు 1982 మార్చి 29వ తారీఖున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారాన్ని సంపాదించినటువంటి తెలుగుదేశం పార్టీ లక్షలాది మంది కార్యకర్తలు సంపాదించిన పార్టీ, కోట్లాది మంది మనసులో గూడు కట్టుకున్నటువంటి పార్టీ, ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా సంక్షేమ పథకాలని ప్రజలకు ఇచ్చినటువంటి పార్టీ. కిలో ₹2 బియ్యం అయితేనే, జనతా వస్త్రాలు అయితేనే, పక్కా ఇల్లు అయితేనే, ఇవన్నీ కూడా ఆయన కాలం అందే వచ్చినాయి. ఈనాడు ఏదైతే మనం ఇవాళ యూనివర్సిటీలు కానీ, లేకపోతే తిరుపతిలో ఉన్నటువంటి యూనివర్సిటీ కానీ, అలాగే విజయవాడలో ఉన్నటువంటి యూనివర్సిటీ కానీ, అనేక యూనివర్సిటీలు అన్నీ కూడా ఆయన కాలం ముందు వచ్చినాయి. ఈనాడు ఉన్నటువంటి బస్ స్టాండ్లతో సహా వారి టైంలో వచ్చినాయి. ఆనాడు మండల వ్యవస్థను కూడా వారే ప్రారంభించారు. ఈ దేశంలో బలహీన వర్గాల కోసం ఈ రాష్ట్రంలో 20% పురుషుల కోసం, 9% మహిళల కోసం రిజర్వేషన్ ఇచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు. బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ వెంకటమురళి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో సహకార సంఘాల కంప్యూటరీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. సహకార సంఘాల కంప్యూటరీకరణ వేగవంతం చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధికారులను ఆదేశించారు. శుక్రవారం బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ వెంకటమురళి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని సహకార సంఘాల వివరాలను కంప్యూటరీకరణ చేయడంలో అధికారుల అలసత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కంప్యూటరీకరణ ప్రక్రియ ఆలస్యం అవడానికి గల కారణాలపై ఆరా తీశారు. గుంటూరు జిల్లా పరిధిలోని 44 సహకార సంఘాలలో 32 సంఘాల వివరాలను కంప్యూటరీకరణ పూర్తి చేశామని అధికారులు జిల్లా కలెక్టర్కు వివరించారు. మిగిలిన 12లో 8 వివరాలను వెంటనే పూర్తి చేసేందుకు గాను చర్యలు తీసుకుంటామని గుంటూరు జిల్లా డీసీసీఎం జిల్లా కలెక్టర్కు వివరించారు. ప్రకాశం జిల్లాలోని 68 సహకార సంఘాలలో 36 కంప్యూటరీకరణ పూర్తి చేశామని, మిగిలిన 32లో 22 సంఘాల వివరాలను 2 రోజుల్లో పూర్తి చేస్తామని ప్రకాశం జిల్లా సీఈఓ జిల్లా కలెక్టర్కు వివరించారు. వివరాలను కంప్యూటరీకరణ చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమం జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రకాష్ జైన్, జిల్లా కోఆపరేటివ్ అధికారి సిహెచ్ సాంసన్, జిల్లా కోఆపరేటివ్ ఆడిట్ అధికారి కె యలమందలరావు, గుంటూరు ప్రకాశం జిల్లా సీఈఓలు తదితరులు పాల్గొన్నారు. అంటే మనం 112 60 50% అయింది అంతే కదా. 60 ప్రోగ్రెస్ స్టేటస్ ఆన్ 20 అచీవ్మెంట్ 60%. మీరు ఆపేసి ఈ పని చేస్తున్నాం సార్. లోన్ రికవర్ చేస్తే వోచర్ పెరుగుతాయి సార్. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం.
చీరాల పట్టణంలోని సెయింట్ ఆన్ స్కూల్ ప్రాంగణంలో 2024-25 సంవత్సరానికి సంబంధించి కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్ సెరమనీ వేడుకలు స్కూల్ ప్రిన్సిపల్ సిస్టర్ జీనా జేబిఆర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెయింట్ ఆన్స్ విజయవాడ ప్రొఫెషనల్ సిస్టర్స్ యాన్స్లిన్, సిస్టర్ తెరిసా, రజనీ తదితరులు హాజరయ్యారు. విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందిస్తూ భావి పౌరులుగా క్రమశిక్షణతో తీర్చిదిద్దడమే సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లక్ష్యమని స్కూల్ ప్రిన్సిపల్ సిస్టర్ జీనా జేబిఆర్ అన్నారు. చీరాల పట్టణంలో సెయింట్ ఆన్స్ స్కూల్ ప్రాంగణంలో 2024-25 సంవత్సరానికి సంబంధించి కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్ సెరమనీ వేడుకలు స్కూల్ ప్రిన్సిపల్ సిస్టర్ జీనా జేబిఆర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెయింట్ ఆన్స్ విజయవాడ ప్రొఫెషనల్ సిస్టర్ యాన్స్లిన్, సిస్టర్ తెరిసా, రజనీ తదితరులు హాజరయ్యారు. కాగా ముఖ్య అతిథిగా న్యాయవాది కస్తూరినాథ్ హాజరయ్యి మాట్లాడారు. చీరాల ప్రాంతంలో పాఠశాలలు ప్రారంభించినప్పటి నుంచి ఎందరో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటమే కాక ఉజ్వల భవిష్యత్తును అందించిన ఘనత సెయింట్ ఆన్స్ పాఠశాల యాజమాన్యానికే దక్కుతుందన్నారు. ఈ క్రమంలో త్వరలో ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా ప్రారంభించకపోవడం శుభ పరిణామం అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించే పలు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ సిస్టర్ రిసా, పలువురు స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. Parents of the Reddy graduates who are present here, I wish everyone a good morning, a pleasure good morning. Today it's a great memorable day in my life because I'm being the part. It's very glad in this graduation ceremony. First of all, I have to introduce myself. I'm the former student of this school. I have completed my 10th class, was passed out in 1996, and later on the alumni formations of all secondary schools in the entire India, they were started, and I was selected as the alumni president because I did that I brought the anywhere. Thus I completed my post-graduation in journalism and completed a bachelor class. And I am practicing an advocate in the National District as well as the Chira. I think most of the parents can. జిల్లా పోలీసు అధికారులతో శుక్రవారం బాపట్ల జిల్లా ఎస్పీ కార్యాలయంలోని సమావేశ హాల్లో నేర సమీక్ష సమావేశం జిల్లా ఎస్పీ తుషార్ జూడీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ కేసుల దర్యాప్తు, ఛార్జ్షీట్ నమోదు, మిస్సింగ్ కేసుల దర్యాప్తు, రాత్రి సమయాల్లో గస్తీ విధులు తదితర అంశాలపై పోలీసు అధికారులతో సమీక్షించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వంటి అసంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు అధికారులతో శుక్రవారం బాపట్ల జిల్లా ఎస్పీ కార్యాలయంలోని సమావేశపు హాల్లో నేర సమీక్ష సమావేశం జిల్లా ఎస్పీ తుషార్ డూడి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ కేసుల దర్యాప్తు, ఛార్జ్షీట్ నమోదు, మిస్సింగ్ కేసుల దర్యాప్తు, రాత్రి సమయంలో గస్తీ విధులు తదితర అంశాలపై పోలీసు అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అసంఘిక కార్యకలాపాల్ని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడాన్ని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయాలన్నారు. ఇదే క్రమంలో రోడ్డు ప్రమాదాన్ని తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని ముఖ్యమైన కూడళ్లు, దేవాలయాలు, మసీదులు, చర్చిలు, వాణిజ్య దుకాణాలు, ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆదిలోనే నేరాలను నియంత్రించడానికి సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను చట్ట పరిధిలో విచారించి నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలన్నారు. అర్జీదారుల పట్ల దురుసుగా ప్రవర్తించినా, దూషించినా ఉపేక్షించబోమని హెచ్చరించారు. వేసవి కాలంలో దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుందన్నారు. ఈ క్రమంలో గస్తీని ముమ్మరం చేయాలన్నారు. శక్తి యాప్ గురించి మహిళలకు, విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పించవలసిన అవసరం ఉందన్నారు. శక్తి యాప్ ఏ విధంగా వినియోగించుకోవాలి, దానిలో విక్షిప్తం చేయబడిన సమాచారం యాప్ మహిళలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అను అంశాల గురించి వారికి వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ టీపీ విట్లేశ్వర్, బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు, చీరాల డీఎస్పీ మోయిన్, రేపల్ల డీఎస్పీ శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ విజయసారథి, ట్రైనీ డీఎస్పీ రావురి అభిషేక్, జిల్లా ఎస్పీ బి ఇన్స్పెక్టర్ నారాయణ, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ బాలమురళీకృష్ణ, జిల్లాలోని ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కళాశాలలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆపర్చునిటీస్ ఛాలెంజెస్ పై సెమినార్ నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమతుల లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. నేటి సమాజంలో మహిళలు అందుబాటులో ఉన్న సామాజిక, ఆర్థిక వనరులను సద్వినియోగం చేసుకుని తద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంట్ కన్సల్టెంట్ డివి సాహితి అన్నారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కళాశాలలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆపర్చునిటీస్ ఛాలెంజెస్ పై సెమినార్ నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమతుల లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు.
కాగా సెమినార్ ను కళాశాల MBA విభాగ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు స్పష్టం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడుతూ మహిళలు వివిధ ప్రాంతాల్లో వ్యాపారాల అవకాశాలు ఉన్న అంశాలను పరిశీలించి వాటికి సామాజిక మాధ్యమాల ద్వారా దేశ విదేశాల్లో ప్రాచుర్యం కల్పించి తద్వారా మార్కెటింగ్ ద్వారా మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగవచ్చునన్నారు. ఇదే క్రమంలో ప్రభుత్వాలు బ్యాంకుల ద్వారా అందించే రుణ సౌకర్యాలు, పన్ను రాయితీలను ఉపయోగించుకొని ఆర్థిక లబ్ధిని పొందవచ్చన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలు వ్యాపార నిర్వహణ, వస్తు సేవల నాణ్యతలు, నూతన పద్ధతులు, ఆర్థిక నిర్వహణ అంశాలు, ఉత్పత్తి నిర్వహణలో కొత్తదనం, అమ్మకాల నిర్వహణ, వ్యాపార ప్రకటనలు, ఈ-కామర్స్ మొదలగు అంశాలు దృష్టిలో ఉంచుకొని వ్యాపారం నిర్వహించినట్లయితే ఆ వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయన్నారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఒకసారి పరిశీలిద్దాం. టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. సామాన్య భక్తులకు మేలు చేసేలా దర్శనంలో సాంకేతికతను వినియోగిస్తోంది. వేసవి రద్దీ వేళ బ్రేక్ దర్శనాల్లో IAS, IPS ల సిఫారసు రేఖలను రద్దు చేయాలని భావిస్తోంది. అదే సమయంలో బ్రేక్ దర్శనాలు సుదీర్ఘంగా సాగుతున్న వేళ సామాన్య భక్తులు ఇబ్బంది పడుతున్న అంశంపైన టీటీడీ ఫోకస్ చేస్తోంది. అందులో భాగంగా వచ్చే వారం నుంచి బ్రేక్ దర్శనాల వేళలో మార్పు చేస్తూ పైలట్ ప్రాజెక్ట్ గా అమలుకు శ్రీకారం చుట్టనుంది. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. శుక్రవారం నాడు గరిష్ట స్థాయిలో బాణుడు ప్రతాపం చూపాడు. శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలో సాధారణ కన్నా 2.1 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ఈ రోజు కూడా ఎండ తీవ్రత మరింత పెరగనుంది. ఈ క్రమంలో తెలంగాణలోని 23 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా వడగాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు గరిష్టంగా ఆదిలాబాద్ లో 41, కనిష్టంగా నల్గొండలో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రజా పంపిణీకి వినియోగించాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా నల్లబజారుకు తరలిస్తున్నారని పక్కా సమాచారంతో పర్చూరులో విజిలెన్స్ అధికారులు దాడులు చేపట్టారు. దాడులలో ఓ మినీ లారీలో అక్రమంగా తరలిస్తున్న బస్తాల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పర్చూర్ల విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రజా పంపిణీకి వినియోగించాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో విజిలెన్స్ అధికారులు దాడులు చేపట్టారు. అధికారుల దాడుల్లో మినీ లారీలో అక్రమంగా తరలిస్తున్న 90 బస్తాల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ సిఐ చంద్రశేఖర్ పట్టుకున్నారు. తమకు అందిన పక్కా సమాచారం మేరకు దాడులు చేపట్టినట్టు తెలిపారు. పర్చూరు వై జంక్షన్ వద్ద కాపు కాచి బియ్యం తరలిస్తున్న మినీ లారీని పట్టుకున్నట్టు తెలిపారు. మినీ లారీతో సహా డ్రైవర్ ని కూడా అదుపులోకి తీసుకుని పర్చూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. బియ్యం కారంచేడు వైపు నుండి చిలకలూరుపేట వైపు తరలిస్తుండగా పట్టుకున్నట్లు సిఐ వివరించారు. తదుపరి చర్యల నిమిత్తం రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని స్థానిక స్టేషన్ కు తరలించినట్లు సిఐ తెలిపారు. వార్తల్లో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. వరుస భూకంపాలతో మయన్మార్ వణికిపోతోంది. శుక్రవారం మధ్యాహ్నం 12 నిమిషాల వ్యవధిలో 7.7, 6.4 తీవ్రతతో 2 సార్లు భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా స్వల్ప స్థాయిలో ప్రకంపనలు నమోదయ్యాయి. తాజాగా ఇవాళ మరోసారి అక్కడ భూకంప ప్రకటనలు నమోదయ్యాయి. శనివారం మధ్యాహ్నం 2:50 సమయంలో భారత కాలమానం ప్రకారం 4.7 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. అయితే యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే మాత్రం భూకంప తీవ్రతను 5.1గా పేర్కొంది. మయన్మార్ రాజధాని నేపిడా సమీపంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు వెల్లడించింది. మరోవైపు వరుస భూకంపాలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. హిమాలయం దేశం నేపాల్లో తిరిగి రాచరికాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ అంతకంతకు పెరుగుతోంది. దీంతో అక్కడ గత కొంతకాలంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలోని ప్రజలు రాచరిక పాలన కోరుతూ మాజీ రాజు జ్ఞానేంద్ర షా మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసన చేపడుతున్నారు. ఈ సందర్భంగా తాజాగా అక్కడ హింస చోటు చేసుకుంది. నేపాల్ రాజధాని కాఠ్మండ్లోని కొన్ని ప్రాంతాల్లో రాచరిక అనుకూల నిరసనకారులు రెచ్చిపోయారు. ఒక రాజకీయ పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. ఓ టెలివిజన్ ఆఫీసును, పత్రికా కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 1995లో సీఎం మాదిరిగానే ఉంటా, ఎవరైనా చెడు చేసి తప్పించుకోవాలంటే తాట తీస్తానంటూ హెచ్చరించారు. తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తే ప్రజలు కూడా హర్షిస్తారన్నారు. కార్యకర్తలే పార్టీకి ముఖ్యమని, కార్యకర్తలు హుషారుగా ఉంటే పార్టీకి ఓటమి ఉండదంటూ పేర్కొన్నారు. మిగిలిన పార్టీ జెండాలతో పోలిస్తే టీడీపీ జెండాకు ప్రత్యేక విశిష్టత ఉందంటూ సీఎం చంద్రబాబు తెలిపారు. అన్నదాతకు అండగా నాగలి, కార్మికులు, పారిశ్రామిక ప్రగతికి చిహ్నంగా చక్రం, నిరుపేదలకు నీడ అందించే ఇల్లు టీడీపీ జెండాలో ఉన్నాయన్నారు. తమ నాయకుడి విజయకు ఇదే నిదర్శనం అంటూ సీఎం చంద్రబాబు చెప్పారు.
హోండా QC1 EV స్కూటర్ మార్కెట్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఎంట్రీ లెవెల్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంగా ఉంది. ఈ స్కూటర్ ఇటీవల బెంగళూరులోని రద్దీగా ఉండే వీధిలో టెస్ట్ రైడ్ నిర్వహించారు. హోండా QC1 EV స్కూటర్ స్థిర 1.5 kWh బ్యాటరీతో వస్తుంది. ఈ స్కూటర్ ఎకో మోడల్ లో 80 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తోంది. హోండా QC1 EV స్కూటర్ బ్యాటరీని 80% ఛార్జ్ చేయడానికి 4.5 గంటలు, పూర్తిగా ఛార్జ్ చేయడానికి 6.5 గంటలు పడుతుంది. అయితే ఈ స్కూటర్ కు ఫాస్ట్ చార్జ్ సపోర్ట్ అందుబాటులో లేదు. QC1 EV స్కూటర్ 2 మోడల్లో వస్తుంది. ఎకో, స్టాండర్డ్ మోడ్స్ లో ఈ స్కూటర్ పై దూసుకుపోవచ్చు. QC1 ఎకో మోడల్ 30 కిలోమీటర్ల గరిష్ట వేగంతో, స్టాండర్డ్ లో 50 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోవచ్చు. 100% ఛార్జింగ్ తో 49 కిలోమీటర్ల ప్రయాణించేసరికి 13% చేరిందని రివ్యూవర్స్ చెబుతున్నారు. విరాట్ కోహ్లీని ఎవరైనా తక్కువగా అంచనా వేస్తే రియాక్షన్ వెంటనే ఉంది. పరుగుల వీరుడిగా గుర్తింపు తెచ్చుకున్న కోహ్లీ ఇప్పుడు IPL లో RCB తరఫున ఆడుతున్నాడు. చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో RCB చెన్నై తలపడగా, చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. నువ్వా నేనా అంటూ ఇద్దరి మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ నడిచింది. చపాకులు జరిగిన మ్యాచ్ లో కోహ్లీ కోపంతో ఊగిపోయాడు. పతిరేణ వేసిన బంతి నేరుగా కోహ్లీ హెల్మెట్ కు బలంగా తగిలింది. బాడీ అటాక్ గా పతిరేణ బౌన్సర్ విసరడంతో షాట్ కి ప్రయత్నించడంతో అది మిస్ అయి కోహ్లీ హెల్మెట్ కు తగిలింది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చీరాల విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ నేతలు నిరసన ప్రదర్శన. రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు ఛార్జీలు పేరిట విద్యుత్ బిల్లులు, స్మార్ట్ మీటర్లు భారాన్ని సామాన్య ప్రజలపై మోపడం సరికాదన్న కమ్యూనిస్టులు. చీరాలలో ఘనంగా తెదేపా ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా పట్టణంలో టీడీపీ శ్రేణుల ర్యాలీ, బస్టాండ్ కూడలిలోని NTR విగ్రహానికి నాయకులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే కొండయ్య. సహకార సంఘాల కంప్యూటీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి. బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ వెంకట మురళి. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.